గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ నమో నమః. భవే భవే భవశ్వమాన్ భవోద్భవాయ నమః. సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రహకటాక్షఫలసిద్ధ్యర్థం. నవగ్రహాల్లో శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలగకపోతే జీవితంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కానీ, ప్రమాదాలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక స్థితిగతులు కానీ మారేటువంటి అవకాశం చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. శని ప్రభావం వల్ల ఎప్పుడూ చూడనటువంటి నూతన ప్రదేశంలో శివదర్శనం గావించడం, శని ప్రభావం వల్ల స్థానచలనాలు జరగడం, శనీశ్వరి ప్రభావం వల్ల ఆర్థిక నష్టం కలగడం అనేటువంటివి మనం తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అదేవిధంగా శని ప్రభావం కనుక జాతకుడికి ద్వాదశంలో కానీ, అర్ధాష్టమ శని కానీ, షష్టాష్టమ శని కానీ ఉంటే కలిగేటువంటి విపత్తులు, అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు అనేకమైన ఉంటాయి. వీటికి ఏ విధమైన పరిష్కారాలు లభించాలి, శని వక్రస్థానంలో చూస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటివి మనం తెలుసుకుందాం. మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, దాన్ని అధిగమించడానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకుని తగు సమస్యకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతేకాకుండా షష్టాష్టమంలో, ద్వాదశాష్టమంలో శని ప్రభావం ఈ అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రీభవించి చూస్తూ ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ద్వాదశ రాశుల వారు అనుభవించవలసి వస్తుంది. ఈ అనుభవించకుండా శని అనుగ్రహంతో ప్రమాదాలు తప్పిపోయి ఆర్థికంగా నిలబడి మన వ్యవస్థని ఒక మెట్టు ఎదరకు తీసుకువెళ్ళి పరమశివుడి అనుగ్రహంతో ఏ విధమైనటువంటి శాంతి మనం ఇంట్లోనే చేసుకుంటూ శని ప్రభావాన్ని అధిగమించగలుగుతాం అనేటువంటిది ఈ వీడియోస్లో మనం చూద్దాం. శని వక్రీభవన అనేటువంటిది అక్టోబర్ 10వ తారీఖు 2025 వరకు కూడా వక్రీభవించే చూస్తుంటాడు. ఆ తదునంతరం శనితో చంద్రుడు కలయిక, తదుపరి శనితో రాహు కలయిక, దానివల్ల కలిగేటువంటి విపత్తులు అక్టోబర్ నెలలో మనం విశదీకరించుకుందాం. ప్రస్తుతానికి శని వక్రీభవన స్థానం, దానివల్ల ద్వాదశ రాశుల వారికి జరిగేటువంటి ఫలితాలు, ఆ ఫలితాలు శుభసూచికమా అశుభసూచికమా, శుభమైతే ఆ శుభసూచికంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధ్యర్థం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంవత్సరం ఏలాంటి శని ప్రభావం, అందులోనూ శనీశ్వరుడు వక్రీభవిస్తూ చూస్తున్నాడు. దీనివల్ల మొహంలో కళావిహీనం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. కళ్ళు ఎర్రగా ఉండేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. కంటికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. కంటి ఆపరేషన్లు కానీ, కంటిలో నీళ్లు రావడం కానీ, లేదంటే కనుక కంటిలో ఏదో ఉంది అనేటువంటి భ్రమలో కానీ ఉంటారు. అంతేకాకుండా ఆర్థికంగా వచ్చినది ఖర్చు అధికమైపోవడం, ధనం అనేది రావడం తగ్గుతుంది. ఏదో మెయింటైన్ చేయాలి కాబట్టి మీరు మెయింటైన్ చేస్తారే కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఎక్కడా లేదు.
అంతేకాకుండా కుంభరాశి వారికి విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీ యొక్క ఉద్యోగాలు మారడం కానీ, లేకపోతే తక్కువ స్థాయి ఉద్యోగంలోకి మీరు వెళ్ళిపోవడం కానీ, ఉద్యోగం తొలగేటువంటి అవకాశం కానీ ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేదా మీరే వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్కల్కి సంబంధించిన ఇబ్బందులు జరగడం, లేదా వెన్నుపూసలో ఇబ్బందులు జరగడం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. నడానికి బెల్ట్ పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు స్థిరమైనటువంటి ఆస్తులు మీవేవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి. నూతన ఆస్తి ఏదైతే కొంటారో దాన్ని వెంటనే విక్రయించేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేని మీద అంత ఇంట్రెస్ట్ అనేటువంటి చూపించలేకపోతూ ఉంటారు. అంతేకాకుండా కుంభరాశి వారికి ఈ సంవత్సరాంతము శని ఏలినాటి శని ప్రభావం, అందులోనూ ఇప్పుడు శని వక్రీభవిస్తూ రవి స్థానాన్ని నీచంలో చూస్తున్నాడు. దీనివల్ల మనసంతా ప్రశాంతంగా ఉంటుంది, కానీ మైండ్లో ఆలోచనలు వినూత్నంగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మానసిక ఆందోళన అనేది తక్కువగా ఉంటుంది, శారీరక ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రమోషన్లు చూస్తున్నారో, ఎవరైతే వేరే చోటకి వెళ్దాం అనుకుంటున్నారో మీ స్థాయి కరెక్ట్గా అనుకునే విషయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఆడవారు మీ యొక్క బంధువర్గంలో మీ విలువలు తగ్గడం, దాంతోపాటుగా ఏముందిలే, ఏం చెప్తే ఏమవుతుందిలే అనేటువంటి విషయానికి రావడం, పెద్ద వ్యవస్థ ఏం లేదు వీడి దగ్గర అనేటువంటి స్థితిలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నమ్మించి వంచేటువంటి వాళ్ళు మీ దగ్గరనే ఉంటారు. మీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా సెప్టెంబర్లో బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆడవారు మీ రహస్యాల్ని మీలోనే ఉంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఎవ్వరికి కూడా తెలియజేయద్దు. ఒకవేళ ఇంతకు ముందు మీ రహస్యాలు చెప్పి ఉంటే వారిని బుజ్జగించుకునే ప్రయత్నం చేసుకోండి. వారితో వైరం పెట్టుకోవద్దు. వారిని ఒక గౌరవప్రదంగానే చూడండి. 3 నెలలు ఖచ్చితంగా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఇక కుంభరాశిలో ఉన్నటువంటిది శని ఏలినాటి శని ప్రభావం, శని వక్రీభవిస్తూ గురువును చూస్తూ ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి దగ్గరగా వచ్చి ఎక్కుదామనే టైంకి వేరే వాళ్ళు కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రమోషన్ వచ్చేస్తోంది అని కూడా ప్రమోషన్ లిస్టులో మీ పేరు ఉన్న చివరి నిమిషంలో వేరే వాళ్ళ పేరు ఖరారు అవుతూ ఉంటుంది. ఇలా మీ యొక్క కుర్చీని వేరే వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది ఎక్కువగా జరిగి మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క స్థితిగతులు మారతాయి. అనుకున్నట్టుగా అనుకున్న సీట్లలో విద్యావంతులు అవ్వడం, ఆ పరీక్షలు మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణతలు రావడం, ఆనందంగా ఉండడం అనేటువంటిది విద్యార్థులకు జరుగుతూ ఉంటుంది. ఇక ప్రమాదాల నుంచి మీరు బయటపడి నిత్యము కూడా ఈశ్వరానుగ్రహం కలుగుతూ ఉండాలి అంటే కనుక ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఆవధం నూనెతో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేయడం, పౌర్ణమి రోజున గుమ్మడికాయ, బియ్యము, నెయ్యి, బెల్లం, కూరగాయలు, ఈ 5టిని ఏదన్నా కూరగాయ, ఈ 5టిని దానం చేయడం అనేటువంటి చేయండి. 3 నెలలు కూడా పౌర్ణమిలో చేయవలసిన పని ఇదే. అంతేకాకుండా కుంభరాశి వారికి వచ్చేటువంటి అవకాశం వదులుకోకుండా మీ యొక్క స్థితిని మార్చుకోవాలి అంటే కనుక ప్రతినిత్యము ఏదన్నా దేవాలయం యొక్క గాలి గోపురానికి నమస్కారం చేయడం అనేటువంటిది చాలా మంచిది. ఇక మీరు మీ దగ్గరలో ఏమన్నా కుక్కలు ఉంటే కనుక వాటికి పరవాన్నం నైవేద్యం పెట్టడం, అంటే ఇంట్లో పరవాన్నం ఉండి ఆ పరవాన్నాన్ని భగవంతుడు చూపించకుండా నేరుగా కుక్కలకు మాత్రమే మీరు సమర్పించినట్లయితే శని ప్రభావం తగ్గి మీ స్థితి అనేటువంటిది మారి రావాల్సిన అవకాశం అందిపుచ్చుకుంటుంటారు.